యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును అని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని నమ్ముకొని బ్రతుకుతున్నాము అని అంటుంటాం, కానీ మనస్ఫూర్తిగా మనము ఆ విధంగా ఉండటమే లేదు. నరులను నమ్ముతున్నాం, అధికారులను నమ్ముతున్నాం, మోసం చేసే ఫ్రెండ్స్ని నమ్ముతున్నాం, మోసం మన చుట్టూ మనతో కూడా ఉన్న మోసపు మాటలు చెప్పే ప్రతి మనిషిని మనం నమ్ముతున్నాం. మోసపు మాటలు విని లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం, మోసపోతున్నాం, నష్టపోతున్నాం, మేము వేదన అనుభవిస్తున్నాం. తిరిగి దేవుని యొద్దకు వచ్చి, అయ్యా మేము మోసపోయాం, నష్టపోయాం, మమ్మల్ని రక్షించమని కాపాడమని వేడుకుంటున్నాం. మనము నిజంగా దేవుని నమ్ముకుంటూ ఇటువంటి బాధలు ఇటువంటివి మనకు ఉండవు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. ఎవరేమి చెప్పినా విని మోసపోయేవాడు జ్ఞానం లేనివాడని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని నమ్ముకొని జీవించేవాడు. వాడు జ్ఞానం కలిగి దేవునికి ఇష్టడుగా సమృద్ధితో జీవిస్తాడని నేటి దినమున దేవుడు తెలియచేస్తున్నాడు. ఆమేన్.